శివుడు విష్ణువు యందు ప్రీతి పొందాడు, వాళ్ళిద్దరి యందు అనురక్తత కలిగింది. ఆ అనురక్తి చేత కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి చేతిలో మహిషి సంహారమైంది, లోకములు కాపాడబడ్డాయి. అందుకు అమ్మవారు ఆ నాటకం ఆడింది. కాబట్టి అమ్మా, నువ్వు లోకములను రక్షిస్తుంటావు తల్లి, నీ యొక్క క్రీడ చేత, నీ యొక్క విన్యాసం చేత. కాబట్టి ఇప్పుడు మీకేమర్థమైంది? విష్ణువు ఎవరో కాదు, అమ్మవారే. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు. ఆవిడ గొప్ప అలంకారం చేసుకుంటుంది. మా స్వామికే ఉంది అలంకారం. తెల్లవారకట ఆయనకు ఉన్నటువంటి ఆ కవచం తీసి పక్కన ఎట్టేస్తారు అంతే అర్చకులు. అంతే పాపం ఆ మల్లికార్జున లింగం అలా ఉంటుంది చక్కగా. మహా అయితే ఏం చేస్తారు? హారతులు ఇస్తారు, తీసుకొచ్చి వరుస క్రమంలో పెడతారు. శివలింగానికి అలంకారం ఏముంది? అంతే పక్కన కూర్చొని రుద్రాధ్యాయం చెప్తుంటే నీళ్లు పోస్తుంటారు, తేనె పోస్తుంటారు, పాలు పోస్తుంటారు, పెరుగు పోస్తుంటారు, వాటిలో తడిచిపోతుంటాడు, కూర్చుంటాడు. అదే మా తల్లి అయితే అభిషేకం అందరి ముందు పుచ్చుకోదు. తెర వెనక ప్రధాన అర్చకులు చేస్తే చక్కగా బ్రహ్మాండ